మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చింతకుంట పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు, తెలంగాణ రాష్ట్రం సంపాదించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రజల బాగోగులు చూడడము, తెలంగాణ ప్రజలకు అన్యాయం ఎదుర్కొతానికి సిద్ధంగా ఒక బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఎక్కడ మనోభావాలు దెబ్బతిన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మాకు వేరే అధికారం ఉన్నామా ప్రతిపక్షం కాదు, అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా మా ధ్యాస అంతా తెలంగాణ ప్రజల మనోభావాలు కాపాడాలి, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోరుకోవాలి, తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే ఎదిరిస్తేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్లకు పదవి ధ్యాస తప్ప కానీ, ప్రభుత్వంలో ఉన్న ధ్యాస తప్ప కానీ ప్రజల మనోభావాల గురించి ఇప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒక ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పోతున్నారు వీళ్ళందరూ కూడా. కానీ మేము మాత్రము టీఆర్ఎస్ పార్టీ పదవి ఉన్నా లేకున్నా ఉండగా డెఫినెట్గా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పనిచేస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాకు రావడం, జిల్లాకు సంబంధించిన ఇష్యూలల్లో ముద్దు నిద్ర ఉన్న ప్రభుత్వాన్ని లేపాలలో ఒక ఆలోచన మాకు. మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావడం జరిగింది. ఆ రోజు కొన్ని సమస్యలు చెప్పాం, కానీ ఇంత కూడా నిమ్మగా నీరెత్తినట్టు ప్రయోజనం లేదు, కదలిక లేదు. ప్రభుత్వం నడుస్తుందా లేదన్న భావన కూడా ప్రజల్లో కలిగే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాం. కరీంనగర్ అంటే తలతలలా వెలిగే కరీంనగర్ ఉండే, రాత్రిపూట జిగేలం అనే నగరాలు ఉండే. ఇప్పటికీ ఒక 100 సార్లు కూడా రిక్వెస్ట్ చేసినాం. కొత్తగా మీరు శాంక్షన్ ఇవ్వకుండి బాబు, ఉన్నాయంటే కంప్లీట్ చేయమని చెప్పేసి మొరబెట్టిన కూడా ఇప్పుడు కూడా ఏ పరిస్థితి లేదు. 20 నెలలే తట్ట మొరం పోసిన పాపం లేదు, తట్ట సిమెంట్ వేసిన పాపం లేదు. ఇంత అన్యాయం. కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన డబ్బుల కూడా కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. లైట్లు వెలుగుతలేవు. ఎంత దరిద్రం అంటే లైట్లు కూడా వెలుగుతలేవు. నిన్న బైపాస్ రోడ్డు పోతే వర్షానికి మొత్తం కూడా బైపాస్ మొత్తం బొందలమయమైంది. మొత్తం కూడా పెద్ద పెద్ద బొందలు తయారు, దానికి 2000 కోట్లు వేసే పరిస్థితి లేదు. గతంలో కూడా వర్షాలు పడ్డాయి, గతంలో గుంతలైనవి. కానీ ఏ రోజు ప్రజలు లేచే వరకే అద్భుతమైన 2000 కోట్లు వేసేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కరీంనగర్ నగరాన్ని కానీ, కరీంనగర్ జిల్లాను కానీ చెక్కు చేరకుండా చూసుకున్నాం. ఔరా రోడ్స్ అనే విధంగా శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా నడిపించినాం మేము. ఇది 100 సార్లు చెప్పినంగా నిమ్మగా నేనెత్తినట్టు పట్టించుకున్న పరిస్థితి లేదు. రెండోది, మేము స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టమని కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. స్థానిక సంస్థలకు మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మీరు ఎన్నికలు పెడితే రిజల్ట్ వస్తుంది. గతంలో ఎలా అయితే రిజల్ట్ వచ్చిందో జిల్లాలలో రాష్ట్రంలో సేమ్ అదే రిపీట్ అవుతుంది అని చెప్పి ప్రగాఢ నమ్మకంతో చెప్పడం జరుగుతుంది. మా క్యాడర్ కూడా అదే ఒపీనియన్లో ఉన్నారు. 20 నెలల్లో ఏమన్నా చేస్తారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అంటే, ఏం చేయలేదు కాబట్టి 80% రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా ఓటు పడుతుంది. ఇప్పుడు ప్రజలు తెలిసిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. రేపు స్థానిక సంస్థలు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే పోరాటం చేద్దని, స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ యథావిధిగా ఘన విజయం సాధిస్తుందని చెప్పడం జరుగుతుంది. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోదామని 1 కాదు 2 కాదు 3 కాదు 5 సార్లు చెప్పారు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి, నిర్వహణతో పాటు 42% బీసీలకు కేటాయించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళండి, వెంటనే చేయండి. రేపు ఇవాళ క్యాబినెట్ నడుస్తుంది. క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో 42% జీవో ఇస్తారా, ఆ జీవోను సుప్రీంకోర్టు నిలబెడుతుందా, అది మీ బాధ్యత. దట్ ఈజ్ యువర్ రిస్క్, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కానీ 42% మాత్రము బీసీలకు రిజర్వేషన్ కేటాయించండి. ఎగ్జాంపుల్, 30 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి తెలంగాణలో, అందులో మాకు 42% ఇవ్వండి అంటే 13 నుంచి 14 జిల్లా పరిషత్ బీసీలకు కేటాయించండి. ఏ జిల్లా పరిషత్ బీసీలకు కేటాయించిన తర్వాత ఎన్నికలకు ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు 13 ఉన్నాయి. ఆ 13లో మాకు ఎన్ని వస్తాయి, 5 వస్తాయా 6 వస్తాయా, 40% ఇచ్చేసి ఈ యొక్క మున్సిపాలిటీలన్నీ కూడా ఈ కార్పొరేషన్లు బీసీలకు కేటాయించినాయి అని చెప్పేసి ఆ కేటాయించి 42% ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోమని స్థానిక సంస్థలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది, మా క్యాడర్ సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ విజయదుందుబి మోగిస్తారు.
మేము కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినప్పుడు కానీ సీఎంఆర్ఎఫ్ చెక్ ఇచ్చినప్పుడు కానీ ఎమ్మెల్యే ఫండ్ ఇచ్చినప్పుడు జానారెడ్డి గారు అసెంబ్లీలో ఒకసారి జానారెడ్డి గారు అడిగారు, మరి మీరు ఎమ్మెల్యే ఫండ్ 5 crores ఇస్తారని అందరికి ఇస్తారా అంటే డెఫినెట్గా అందరికి ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు హుందాగా ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా 5 కోట్ల సిడిపి నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంతవరకు శాంక్షన్ కాలేదు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంతవరకు శాంక్షన్ కాలేదు. నేను సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, కరీంనగర్ తెలంగాణలో అంతర్భాగం కాదా? కరీంనగర్లో తెలంగాణ అంతర్భాగం కాదా? కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు లేరా? కరీంనగర్లో సాధారణ ప్రజలు లేరా? ఇందుకోసం ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి కూడా కరీంనగర్కి శాంక్షన్ కాలేదు. వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని కరీంనగర్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చెప్తున్నాం. మేము ఇంకా ఎదురుగా 640 డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, ఎదురుగానే 640. మేము అధికారంలో ఉన్నప్పుడు రోజు ఒక బృందం పోతూనే ఉండే, ఇత్తవా లేదా నా బృందం ఎటువంటి తెలియదు. కోమటిరెడ్డి నరేంద్ర రోజు పొద్దున్న వేసుకొని ఇత్తవా లేదా బృందం పోతూ ఉండే. మరి ఏమైంది? వాళ్ళ కాళ్ళు నడతలేవు వాళ్ళకు. ఎందుకోసం 640 మీరు ఎందుకు ఇందిరమ్మ ఇల్లు 20 నెలలే? మా ప్రభుత్వం వస్తే 1 monthలో ఇస్తా అంటారు కదా, 20 నెలలే ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కంప్లీట్ చేయలేదు. ఎందుకు నువ్వు ఏమటం వస్తుంది నీకు? డెఫినెట్గా 640 ఈ కరీంనగర్ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయండి. లేకపోతే త్వరలోనే మా బీఆర్ఎస్ పార్టీ చలో 2 BHKకు పైరం పడుతుంది. ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదాకా వెంటాడుతాం మేము. నెంబర్ 2, రైతులందరూ కూడా నారు పోసుకున్నారు, ఎదురు చూస్తున్నారు నాట్లు వేద్దామని. కరీంనగర్ జిల్లా అంతా కూడా నాట్లు వేసుకొని రైతులు సిద్ధంగా ఉన్నారు. నారు ముదిరిపోయే పరిస్థితి వచ్చింది, కానీ నాట్లు వేసే పరిస్థితి లేదు. జలాశయాలన్నీ ఎండిపోయినాయి, ఇప్పటికే నాట్లు వేసే పరిస్థితి లేదు. ఎల్ఎండి మిడ్మానేర్తో పాటు అన్ని జలాశయాలు ఎండిపోవడం వల్ల, అన్ని కాలు ఎండిపోవడం వల్ల, గ్రౌండ్ వాటర్ టేబుల్ లేకపోవడం వల్ల మాడిపోతుందని చెప్పేసి ఇంతవరకు నాట్లు వేసేందుకు రైతులు సిద్ధంగా లేరు. ఎందుకు ఈ పరిస్థితి? మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు కన్నెపల్లి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తావా? ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తావా? గతంలో కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి నుంచి రామడం మీదకెళ్ళి మిడ్మానేరు దాకోవడంగా ఈ యొక్క వరదకాలం మొత్తం సజీవ నదిగా ఉంటుండే. ఆ వరదకాలం సజీవ నది ఉండడం వల్ల దాని కింద వందల బోర్లు కానీ వందల తూములల్లా జలాశయాలు మొత్తం చెరువులు నిండుతుండే. దాని మీద మిడ్మానేరు నుంచి ఎల్ఎండి ఎక్కడిసే జలాలు ఉండే. కానీ ఈరోజు రైతులు నాట్లు వేసేందుకు సిద్ధంగా లేరు. అందుకే డెఫినెట్గా మీరు కన్నెపల్లి నీళ్ళు లిఫ్ట్ చేయండి. మిడ్మానేరు పండబెట్టిన పోతామని, కానీ కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి ద్వారా వరదకాలం నుంచి మిడ్మానేరు ఎల్లండి తీస్తే ఈ ఎన్ రూట్ మొత్తం కూడా కెనాల్ అన్ని కూడా జీవనదిగా ఉంటే అన్ని జలాశయాలు నిండుతాయి, రైతులు పంట తీసుకున్నారు. లేకుంటే నారు మాడిపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే అలర్ట్ కాండి. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరు అలర్ట్ అయ్యి ఇమ్మీడియట్గా మీరు నీళ్ళు ఇచ్చేసి పంటలను కాపాడండి. లేకపోతే డ్రాట్ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ డ్రాట్ అనేది ఎప్పుడు కనబడలేదు. ఇది ఒక రకమైతే ఇంకోటి, ఎక్కడన్నా బోర్ బాయిలల్లా పంట వేసుకుంటే ఒక ఎకరానికి 3 నుంచి 4 యూరియా బస్తాలు కావాలి. ఇప్పటివరకు ఒక ఎకరానికి 3 నుంచి 4. ఇప్పటి వరకు యూరియా లేదు, కొరత ఉన్నది. నిన్నటి తెలిసింది ఏంటంటే ఎకరానికి 1 బస్తా ఇస్తా అంటుండు. మరి 1 బస్తా ఇస్తే యూరియా మిగతా 2 బస్తాలు ఎవరు ఇవ్వాలి? కాబట్టి కలెక్టర్ గారితో పాటు జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఇన్ఛార్జ్, దీనికి సర్ప్లస్గా సఫిషియెంట్గా యూరియా బస్తాలు మీరు తెలంగాణ రైతాంగం ఎకరానికి 3 చొప్పున సిద్ధం చేసుకోండి. ఒకవైపు రైతులకు నీళ్ళిచ్చి ఆ పంటను కాపాడండి, దానికి యూరియా బస్తా. ఎక్కడన్నా బాయి బోర్ల మీద కూడా పంట వేసుకుంటే కూడా వారికి కూడా యూరియా బస్తా కుదవలేకుండా వెంటనే ఇవ్వండి. యూరియా బస్తా లేక ఆగద్దు, పంట ఖరాబ్ కావద్దు, తర్వాత నీళ్లు లేక నారు పోయకుండా చూసే బాధ్యత యంత్రాంగాంది. అలర్ట్ కాండి, లేవండి, నిద్ర లేవండి, రైతాంగాన్ని కాపాడండి. మీరు టీఏపీ అవన్నీ కూడా కొడతా ఉన్నది. నెంబర్ 2, ఎల్ఎండిలో 6 ఉన్నది, ఎంఆర్ఎల్లో 6 ఉన్నది. నాకు తెలిసి జూలై మాసంలో ఇంత తక్కువ ఎఫ్టీఐలు ఉన్నది ఫస్ట్ టైం నేను చూస్తున్నాం. ఎల్ఎండిలో 6 టీఎంసీలు ఉన్నది. ఇప్పుడు
అందులో 2.5 టీఎంసీ డెడ్ పోతుంది. మిడ్ మానేర్లో 6 టీఎంసీ ఉన్నది. మరి ఈ 6 టీఎంసీలకి జూలై మాసాలు ఉంటే నువ్వు రైతులకు నీళ్ళు ఎట్లా ఇస్తావు? ఉన్నదా ఎప్పుడన్నా? 12-15 టీఎంసీ తక్కువ జలాశయాలు ఉన్నాయా? ఏం చేస్తారు మీరు? జిల్లా మంత్రులు ఏం చేస్తారు? నీళ్ళు ఇస్తారా సత్తారా? ఏంది పద్ధతి? కాబట్టి సతీష్ ఒక్కసారి రండి. సో ఇది చాలా రైతుల ఇష్యూ. ఇది నెంబర్ 2, ఇది ఒక వింత. హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో దళిత బంధు ఒక 5,000 మందికి శాంక్షన్, దళిత బంధు శాంక్షన్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళకు దళిత బంధు శాంక్షన్ అనే లెటర్లు చూస్తాను, కానీ వాళ్ళకు గ్రౌండింగ్ ఎత్తలేరు. ఇంకోవైపు ఇందిరా మిల్లు దళిత బంధు చూడకు ఇందిరా మిల్లు అంటాను. ఒక వింత పోకడ ఉంది హుజరాబాద్లో. ఇందిరమ్మ ఎవరికైతే దళిత బంధు వచ్చిందో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అంటున్నాను. హుజరాబాద్లో మొత్తం దళితులందరికీ దళిత బంధు వచ్చింది అంటే దళితులు ఎవరికి కూడా మీరు డబుల్ బెడ్రూమ్ ఇయ్యారా? ఇందిరమ్మ ఇల్లు ఇయ్యారా? సుమారు 5,000 మందికి గ్రౌండింగ్ చేయలే. వాళ్ళకు నా దళిత బంధు ఇస్తలేవు, నా ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేవు. ఎందుకు ఈ దళిత బంధు వివక్ష? కేసీఆర్ గారు ప్రవేశించిన స్కీమ్కు ఉల్టా చేయడమా? కలెక్టర్ గారు చొరవ తీసుకొని హుజరాబాద్లో ఉన్న దళిత బంధు అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయండి. దళిత బంధు గ్రౌండ్ కొని 5,000 మంది కూడా ఇమ్మీడియట్గా దళిత బంధు గ్రౌండ్ చేయండి. గ్రౌండ్ చేసి వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా డిమాండ్ చేస్తున్నది.